శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇప్పుడు ఈ సీజన్లో కానీ ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో కూడా చాలామందికి కూడా ఒకటో పెళ్ళైన తర్వాత రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎందుకు అలా జరుగుతుంది, దీనికి యొక్క ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. కొంతమందికి ఒక పెళ్ళి అవ్వడమే కష్టం, తర్వాత ఇంత 2-3 కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మనం గట్టిగా మనం చూడాల్సి వస్తుంది అనమాట. జాతకంలో చూడొచ్చు అంటే చూడొచ్చు, చాలామందికి కూడా ఇది ఐడియా ఉంటుంది అనమాట. గురువుగారు మాకు మొదటి ఇది వివాహం ఎలా అయింది, రెండవది బాగుందా లేదంటే మూడవది బాగుందా అని అడుగుతారనమాట. అప్పుడు అడిగినప్పుడు దానికి చెప్పే సందర్భాలు కొన్ని జరిగినాయి కూడా. మూడవ పెళ్ళి అయితే వాళ్ళకు పిల్లలు అవడం కూడా జరిగిందనమాట. అది చూసాము. అది మా ప్రాక్టికల్గా కూడా మేము చెప్పడము జరిగిందనమాట. అది వాళ్ళకు పిల్లలు అవడం కూడా జరిగింది, సంతానం కూడా అయిందనమాట. అది ఎవరికి ఎట్లా జరుగుతుంది, దాని యొక్క కారణం ఏంటి అని దాన్ని విశదీకరించాలన్నమాట. దాన్ని విశదీకరించడానికి దాన్ని ఎలా కనుక్కోవడం. ఇప్పుడు నార్మల్గా కూడా ఈ పారంపర్య జ్యోతిష్యంలో, నాడీ జ్యోతిష్యంలో వేరుగా ఉంటుంది, పారంపర్యలో ఎలా ఉంటుందని నేను మీకు తెలియజేస్తాను. పారంపర్య జ్యోతిష్యంలో ఎలా కనబడుతుంది అంటే 7వ స్థానం, లగ్నానికి 7వది కళత్ర స్థానం అనమాట. అది ఆ 7వ స్థానం చెడిపోతే వాళ్లకు అంటే మొదటి పెళ్ళి విఘ్నం అవుతుంది అనమాట. తర్వాత ఏం చూడాలి, 9వ స్థానం చూడాలి. తర్వాత 9వ స్థానం కూడా ప్రాబ్లం ఉంది అంటే ఆ 2వ పెళ్ళి కూడా బ్రేక్ అవుతుంది. అదేవిధంగా 3వ పెళ్ళికి ఆస్కారం అంటే దానికి ఇంకోటి 11వ చూడాల్సి వస్తుంది అనమాట. అక్కడ చూసి దాన్ని 7, 9, 11 స్థానాలు చూడడం వల్ల అక్కడ ఆ పెళ్లి యొక్క మనకు సీక్రసీ బయట తెలుస్తుంది అనమాట. ఎవరికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తామన్నమాట. దాంతో అది ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, దానికి ఎలా చేయాలి, దానికి వేరే పరిహారాలు ఉన్నాయి. డెఫినెట్గా జాతకంలో కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. చేసుకుంటే అది పెళ్లికి ముందే చూడాలి. ఆ బ్రేకప్ కాకుండా ఉండడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఇఫ్ అట్ ఆల్ అది అలా అయిందంటే కూడా స్మూత్ వేలో కూడా డీల్ అవ్వడానికి, లేదంటే మళ్ళీ ఒకటవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటుంది అనమాట. దానికి చాలా ప్రక్రియలు కూడా ఉన్నాయన్నమాట. అది నేను సింపుల్ వేలో దాని మూల కారణానికి ఆ మూలమైన ఇది మనకి తెలియజేస్తారన్నమాట పరిహారం. దాన్ని ఎవరైనా కూడా ఫాలో చేయడం వల్ల అనుకూలం అవుతుందని మాత్రం తెలియజేయచ్చు. ఎవరికైనా అనుకూలం ఉండి తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఎవరికైనా అవకాశం కావాలంటే నేర్చుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు జాబ్స్ కూడా అంత ట్రస్ట్ వర్త్గా లేదనమాట. సెకండ్ లైన్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కూడా జాబ్స్లో ఉండి బయట వచ్చిన వాళ్ళమే. ఎందుకంటే చాలా కాలం పనిచేసాం. మేమంతా కూడా పనిచేసి 25 ఏళ్ళు సర్వీస్ చేసి ఎంత బయట వచ్చాం మేము. మాకు అప్పటికి అర్థమైంది. ఎందుకంటే ఉద్యోగమే మన యొక్క సొంత ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ కూడా బాగా కరెక్ట్గా చేయాల్సి వస్తుంది అనమాట. చేసినప్పుడు మాత్రమే దాని యొక్క అనుకూలం అవుతుంది. లేదంటే మనం దాంతో కూడా సక్సెస్ అవ్వమన్నమాట. ప్రతి ఒక్క దానికి కూడా డెడికేషన్, ప్యాషన్, మనకు జ్యోతిష్యం తెలిసినది కూడా మనం తెలియజేయాల్సి వస్తుంది అనమాట. ఆ తెలియజేయకపోతే కూడా అది ఇష్యూ అవుతుంది. చాలామంది జ్యోతిష్యం నేర్చుకుంటారు, అయినా కూడా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతారు. ఇది వివాహంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దీన్ని ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళకు నేను తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.